నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. 15 ఆగస్టు నాటికి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో సంజీవని పథకం. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి ఒక ఏఐ డాక్టర్ ఉంటారన్న చంద్రబాబు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదన్న చంద్రబాబు. మరోసారి వైసీపీకి సహకరిస్తే మునిగిపోవటం ఖాయమని ప్రజలకు హెచ్చరిక. ఫ్యాక్షన్ బాధితులమన్న జగన్ వ్యాఖ్యలపై తెలుగుదేశం ఘాటు విమర్శలు. వైసీపీ అధినేత కుటుంబం ఎప్పటికీ నిందితులేనని వ్యాఖ్య. కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గ భేటీ. ఇందిరమ్మ కుటుంబ బీమా విధి విధానాలు ఖరారు చేసే అవకాశం. కొత్త పింఛన్లపై నిర్ణయం. యాదగిరిగుట్టలో వేద పాఠశాల భవనానికి శంకుస్థాపన చేసిన రేవంత్. నిత్య కళ్యాణం, రంగం, దీక్షాపరుల మండపాలకు భూమి పూజ. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువశక్తిదే కీలక పాత్రన్న ప్రధాని. వేర్వేరు రంగాల్లో 51,000 మందికి ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ. శాంతి చర్చలు కొలిక్కి రాకుంటే మరోసారి ఇరాన్పై దాడులకు సిద్ధమన్న అమెరికా. ముందస్తుగా గగనతలాన్ని మూసివేసిన టెహ్రాన్. ఆగస్టు నాటికి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో సంజీవని పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి ఒక ఏఐ డాక్టర్ ఉంటారని చిత్తూరు జిల్లా కండ్రిగలో జరిగిన సంజీవని కార్యక్రమంలో తెలిపారు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదన్న చంద్రబాబు మరోసారి వైసీపీకి సహకరిస్తే మునిగిపోవటం ఖాయమని ప్రజలను హెచ్చరించారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిగలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలకు సంక్షేమంతో పాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని తెలిపారు. సంజీవని పథకం కింద ఇంటి నుంచే 74 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రపంచ స్థాయి వైద్య సేవలను ప్రజలకు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఆగస్టు 15 లోపే ఏపీ వ్యాప్తంగా సంజీవని పథకం పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒక ఏఐ డాక్టర్ ఉంటారని తెలిపారు. హోదా, కార్లు, డబ్బు ఎన్ని ఉన్నా అన్నింటికీ మించింది ఆరోగ్యమని చంద్రబాబు గుర్తు చేశారు. మన ప్రభుత్వానికి సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే. అందులో భాగమే సంజీవని. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంతో సంజీవని ప్రాజెక్టు ఏడాది క్రితమే ప్రారంభించాం. వ్యాధి వచ్చిన తర్వాత వైద్యం చేయడం నిన్నటి విధానం. వ్యాధి రాకముందే అలర్ట్ చేయడం నేటి ఆలోచన. ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం తగ్గడం నిజమైన అభివృద్ధి. అది చేసి చూపిస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నాను. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా సంజీవిని ప్రారంభించాం. చిత్తూరు జిల్లాలో విస్తరించాం. 19,75,000 మంది ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఆగస్టు 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. భవిష్యత్తులో 42 పరీక్షలు మీ గ్రామంలో మీ ఇంటి దగ్గర చేయించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇదే సమయంలో గొడ్డలి పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. సుపరిపాలన చూసి గొడ్డలి పార్టీ తట్టుకోలేకపోతోందని తెలిపారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రోజుకొక నాటకమాడుతున్నారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించింది ఎన్డీఏనని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం సూపర్ 6, సూపర్ హిట్ చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిది. అభివృద్ధి, సుపరిపాలనతో ముందుకు పోతున్నాం. ఇది చూసి గొడ్డలి పార్టీ తట్టుకోలేకపోతుంది. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. గంగ వెర్రులెత్తున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు. మీడియా ముందుకొచ్చి మాయా నాటకాలు. ఇది ఒక రాజకీయ పార్టీ నైజం. అదే గొడ్డలి పార్టీ. వివేక హత్య, నాటకాలు ఎవరు హత్య చేశారు తెలుసా లేదా మీకు? నిన్నేం మాట్లాడాడు పెద్ద మనిషి చూసారా? నంగ నాచిగా మాట్లాడాడు. నేనే చంపించానని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. తప్పుడు వార్తలు రాసి రాజకీయ లబ్ధి పొంది మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇంటి దగ్గర అప్పజెప్పి అంత్యక్రియలు చేసుకోమని అరాచకం.
అలాంటి వాడికి సన్మానం చేసే నీచ సంస్కృతి ఈ గొడ్డలి పార్టీది. కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు. తల్లికి చెల్లెలికి ఆస్త్యం అంటే వాళ్ళకి ఇవ్వకుండా వేధించడం విన్నారా మీరు ఎప్పుడైనా? తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో అందరికీ సమాన హక్కు ఉంటుంది కదా అని అడుగుతున్నా. తల్లికి తిండి పెట్టిన వాడు పెన్నమ్మకి బంగారు గాజులు తొడిగిస్తారా అంట. అట్లుంది ఈ వ్యవహారం. మీ ఇంట్లో కథ తల్లిని చూడాలా లేదా బిడ్డలు? అలాంటి తల్లిని చూడని బిడ్డలు మిమ్మల్ని చూస్తారంట. వాళ్ళ చెల్లిని చూడలేకపోతే నిన్ను చూస్తారని అడుగుతున్నా నేను. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే నెంబర్ 1గా ఎదుగుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలో జగన్ కుటుంబం నిందితులే కాడి బాధితులు ఎంతమాత్రం కాదని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. నేరమయ రాజకీయాలు మొదలుపెట్టింది కొనసాగిస్తుంది జగన్ కుటుంబమేనని ఆయన ఆరోపించారు. వైఎస్ కుటుంబంతోనే రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయం మొదలైందన్నారు. కుటుంబాలు వర్గాలకు మధ్యే మాత్రమే పరిమితమైన ఫ్యాక్షన్ను రాజకీయాల్లోకి విస్తరించింది జగన్ తాత రాజారెడ్డి అని ఆరోపించారు. గొడ్డలి పార్టీ వల్ల సమాజంలో తరాలు నష్టపోతున్నాయని అన్నారు. శాంతి భద్రతలు, పరిశ్రమలు, రాజ్యాంగ వ్యవస్థలన్నింటి మీద గొడ్డలి వేటు వేసిన పార్టీ కాబట్టే జగన్ది గొడ్డలి పార్టీ అని ధ్వజమెత్తారు. ప్రొక్లైన్లు, బుల్డోజర్లను కోల్చడానికి, విధ్వంసానికి జగన్ వాడితే సీఎం చంద్రబాబు నిర్మాణానికి, అభివృద్ధికి వినియోగిస్తున్నారని తెలిపారు. రాజారెడ్డి గారు క్షేత్రస్థాయిలో తనకున్నటువంటి రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఫ్యాక్షనిజంలో గ్రూపుల్ని ప్రోత్సహించి రాజకీయంగా లొంగదీసుకునేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు. రాజకీయంలో హింసని కొత్త పుంతలు తొక్కించినటువంటి ఫ్యామిలీ మీది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు లేని ఫ్యాక్షనిజాన్ని రాజకీయానికి జోడించి రాజకీయ పునాదుల్ని నిర్మించుకున్నటువంటిది మీ కుటుంబం. అట్లాంటి మీరు మీకు సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. నా అంత మంచోడు రాష్ట్రంలో లేరు, నా అంత అమాయకుడు లేడు. మీరు విక్టిమ్ కాదు, ముద్దాయిలు, మీరు నిందితులు. మీ నైజం నేరం, మీ రాజకీయం నేరమయం. రప్ప నరుకుతామంటే వాడిని పిలిచి ఫోటో తీసుకుంటారు. వేట కొడవలతో మేకని బలించి వేడి రక్తంతో రక్తాభిషేకం చేసుకుంటే వాటిని ప్రోత్సహిస్తారు. కారు కింద నిమ్మకాయలాగా తల కార్యకర్తల్ని నలుగుతూ ఉంటే నిర్లక్ష్యంగా చూస్తూ ముందుకెళ్ళిపోగలిగినటువంటి నైజం మీది. అధికారమే పరమావధి, తనమన లేదు, తల్లి చెల్లి లేదు. కరడుగట్టిన హంతకులు శాంతి మోక్కలుగా మాట్లాడుతూ ఉంటే ఏమనాలని తెలుగుదేశం పార్టీ నేత పార్థసారథి రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ వివేకాను గొడ్డలితో నరికి చంపి శత్రువులను కూడా భయపెట్టిన చరిత్ర జగన్దని ఆరోపించారు. సొంత చెల్లెలు షర్మిలకు ఆస్తులు పంచకుండా ఇబ్బందులు పెట్టారన్నారు. వైఎస్ మరణం తర్వాత రిలయన్స్ ఆస్తులను ధ్వంసం చేయించి సీఎం అయ్యాక రిలయన్స్కు చెందిన వారికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారని మండిపడ్డారు. రాయారెడ్డి పైన రౌడీ షీటు 1962లోనే పోలీసులు నమోదు చేశారు. వందల బైండ్ ఓవర్ కేసులున్నాయి. ఏ పండగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా మీ తాత ఉండేది ఆ రోజు ఇంట్లో కాదు, పోలీస్ స్టేషన్లో. అటువంటి కరడుగట్టినటువంటి అంతకుడు శాంతి కాముకుడు అయినట్టు మరి అనేక కేసుల్లో ముద్దాయిగా ఉండి ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లో చెన్నారెడ్డిగా ఉన్నప్పుడు హిందూ ముస్లిం విభేదం సృష్టించి వందల మంది మరణానికి కారణమైనటువంటి రాజశేఖర రెడ్డి మీ వారు శాంతి ప్రవచనాలు చెప్పే అహింసామూర్తుల మీ పినతండ్రి వివేకానంద రెడ్డిని రాక్షసంగా చిత్రవధ చేసి చంపిందే కాక గుండెపోటు అని ప్రచారం చేయించావు. ఆ కేసులో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు మా చిన్నాయన్ని చంపారు అని చెప్పి ఈ రాష్ట్రమంతా గోబెల ప్రచారం చేసుకున్నావు. నీ అంత దుర్మార్గుడు, నీచుడు, నర్రూప రాక్షసుడు ఉండనే ఉండడు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. అరవ శ్రీధర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిశారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శ్రీధర్ తెలిపారు. పోలవరం నియోజకవర్గం అభివృద్ధికి కేటాయించిన పనుల పురోగతిలో జాప్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు 147 కోట్ల రూపాయల పనులు మంజూరు చేసినప్పటికీ వాటిని సకాలంలో పూర్తి చేయకపోవడంపై జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నుంచి పవన్ వివరణ తీసుకున్నారు. ఇదే సమయంలో ఆయనపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణలు, ఫిర్యాదులపై కూడా పవన్ నిలదీశారు. ఈ సమస్యలు చక్కదిద్దుకునేందుకు 4 వారాలు గడువునిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఈలోపు అన్ని అంశాలను చక్కదిద్దుకోవాలని స్పష్టం చేశారు. వ్యక్తిగత విషయాలను కుటుంబ సభ్యులతో కలిసి చక్కదిద్దుకునేందుకు గడువు కోరిన చిర్రి బాలరాజు అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేస్తానని పవన్కు హామీ ఇచ్చారు. తెలంగాణ మంత్రివర్గం కాసేపట్లో సమావేశం కానుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రారంభించనున్న పలు కార్యక్రమాలపై నిర్ణయం తీసుకోనున్నారు. కుటుంబ యజమాని మరణిస్తే 5 లక్షల రూపాయల బీమా పరిహారం అందించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం విధి విధానాలను కేబినెట్ ఖరారు చేయనుంది. జూన్ 2న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం 2వ విడతపై కేబినెట్ చర్చించి పచ్చజెండా ఊపనుంది. జూన్ 2న 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం ప్రారంభించనున్నారు. సవరించిన భూముల మార్కెట్ విలువలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్తగా 2 లక్షల ఆసరా పింఛన్లను జూన్ 2 నుంచి ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీసెస్ అధికారులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనుంది. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ, హామ్ రోడ్లు, ధాన్యం సేకరణ, రైతుల ఇబ్బందులు, విపక్షాల విమర్శలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టపై సాంప్రదాయ వేద పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో ఈ క్రతువు జరిగింది. 43.79 కోట్లతో క్షేత్రంలోని పెద్దగుట్ట ఆలయ నగరి లేఅవుట్ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో వేద పాఠశాల భవనం నిర్మించనున్నారు. వచ్చే 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేసి తరగతులు ప్రారంభించనున్నారు. 9.88 కోట్లతో కొండపై నిత్య కళ్యాణం, రంగం మండపం నిర్మాణం, 1.41 కోట్లతో మెట్ల మార్గానికి పైకప్పు, 1.44 కోట్లతో మాడవీధులకు మెట్లు, 43.5 కోట్లతో దీక్షాపరుల మండపం పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లను సీఎం దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత వేద పండితులు సీఎంకు వేదాశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు ఇచ్చారు. అనంతరం సీఎం హైదరాబాద్ తిరిగి బయలుదేరి వెళ్లారు. స్థాపన ముహూర్త శుభ ముహూర్తోస్త్వేత్యనుగృహంతు సుముహూర్తోస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ఆగమ సమృద్ధిరస్తు నిత్య సేవా ప్రయుక్త సకలాగమాభివృద్ధిరస్తు. బీఆర్ఎస్లో హరీష్ రావు భవిష్యత్ ఏమిటో ఆయనకే తెలియదని, అలాంటి వారు ఫ్యూచర్ సిటీని ఆపుతారని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అమెరికాలో ఉండి ఫ్యూచర్ సిటీని ఆపేస్తామంటూ ప్రకటించిన హరీష్ రావు ఆ భూములను తాకట్టు పెట్టడానికి అక్కడ ఎవరితోనైనా ఒప్పందం చేసుకున్నారా అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో హైదరాబాద్లో కనీసం ఒక్క మెట్రో స్టేషన్ కూడా కట్టని వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఒక నగరమే నిర్మిస్తోందంటే అసూయ కలగక తప్పదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎక్కడ పడితే అక్కడ ఫామ్ హౌస్లు కట్టుకున్నారని, తాము రాష్ట్రం కోసం ఫ్యూచర్ సిటీ కడుతుంటే అడ్డుపడుతున్నారని ఆక్షేపించారు. అధికారంలోకి వస్తామంటూ హరీష్ రావు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. హరీష్ రావు రాజకీయ భవిష్యత్తును ఖతం చేయాలని ఆయన మామ, బామ్మర్ది చూస్తున్నారని మంత్రి ఆరోపించారు. దేశంలో 10 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్ ధరలను 3సారి పెంచాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర $98.64 నుంచి $99.51 చేరింది. డీజిల్ ధర 91.58 నుంచి 92.49కి పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర $105.31 పెరిగితే డీజిల్ ధర $96.98కు ఎగబాకింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర $112.74కు చేరగా లీటర్ డీజిల్ ధర $100.88కు పెరిగింది. వారం వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు దాదాపు $5 వరకు పెరిగాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఫలితంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు క్రమంగా పెంచుతున్నాయి. దాదాపు 10 రోజుల వ్యవధిలో 3 సార్లు పెట్రోల్ ధరలు పెంచడంపై కాంగ్రెస్ మండిపడింది. పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెంచడం ద్వారా సామాన్యుడి సంపాదనను వాయిదాల పద్ధతిలో కేంద్రం లూటీ చేస్తోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పెట్రోల్, డీజిల్పై పన్నుల రూపంలో ప్రతిరోజు దాదాపు 1000 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నా కేంద్రానికి ఆకలి తీరటం లేదన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొంటే ప్రధాని మోదీ మాత్రం దేశ పరిస్థితులు సవ్యంగా ఉన్నాయంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఖర్గే మండిపడ్డారు. తమ పౌరులను ఆదుకునేందుకు పలు దేశాలు పన్నులు తగ్గించాయని గుర్తు చేశారు. ప్రపంచ దేశాలన్నీ ప్రజలపై భారం పడకుండా చూస్తుంటే కేంద్రం మాత్రం 10 రోజుల వ్యవధిలో 3 సార్లు పెట్రోల్ ధరలు పెంచడం ఏ రకమైన పరిపాలన అని ఖర్గే ప్రశ్నించారు.
రాబోయే రోజుల్లో వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేర్చడంలో యువశక్తి ముఖ్య పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. దేశ యువత సాంకేతిక ప్రగతి పట్ల ప్రపంచం ఎంతో ఉత్సాహంగా ఉందన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ అభివృద్ధి ప్రయాణంలో భాగం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రోజ్గార్ మేళాలో భాగంగా ప్రధాని 51,000 మందికి పైగా యువతకు వర్చువల్గా ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. నియామక పత్రాలు అందుకున్న యువత రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్యారంగాల్లో కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారని ప్రధాని తెలిపారు. కొత్తగా నియమితులైన వారంతా దేశాభివృద్ధిలో భాగస్వాములు కాబోతున్నారని ప్రశంసించారు. 2 दिन पहले ही मैं 5 देशों की यात्रा कर करके लौटा हूँ। कहने को तो ये सिर्फ 5 देशों की यात्रा थी, लेकिन इस दौरान मेरी दर्जनों देशों की बड़ी बड़ी कंपनियों के लीडर से बातें हुई, विस्तार से चर्चा हुई, मुलाकात हुई और हर जगह मैंने एक बात समान रूप से महसूस की है। दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है। आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है। भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है। इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे, साथ साथ ग्लोबल एक्सपोजर भी मिले। పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం వేళ ప్రధాని నరేంద్ర మోదీకి జాల్మురి అమ్మిన వ్యాపారి విక్రమ్ తనకు బెదిరింపులు వస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత వాట్సాప్లో బెదిరింపు సందేశాలు వచ్చాయని, తర్వాత బాంబులతో చంపేస్తామని ఫోన్ కాల్స్ చేస్తున్నట్లు ఆయన పోలీసులకు ఆశ్రయించారు. ఈ మేరకు జార్గ్రామ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు విక్రమ్కు భద్రతను ఏర్పాటు చేశారు. అటు తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చాయని ఆ వ్యాపారి అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులే ఈ బెదిరింపులకు పాల్పడ్డారా లేక బయటి వ్యక్తుల పనేనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్వచ్ఛాంధ్ర సాధన దిశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రారంభించింది. 4 వారాలు సాగే ఈ కార్యక్రమాన్ని విజయవాడలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మంత్రి రోడ్లు ఊడ్చారు. పారిశుద్ధ్యం బాగుండాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆయా జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వయంగా చెత్తను తొలగించారు. నంద్యాలలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ చీపురుతో మార్కెట్ రోడ్లను శుభ్రం చేశారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. వైసీపీ హయాంలో ఎక్కడి చెత్తను అక్కడే వదిలేసి అదేదో వారసత్వ సంపదలాగా తమ ప్రభుత్వానికి అప్పగించారని ఆయన విమర్శించారు. హిందూపురంలో టీడీపీ నాయకులు, అధికారులు ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. అన్ని పురపాలికల్లో పరిశుభ్రత కోసం ప్రజలు కూడా సహకరించాలని మంత్రులు, ప్రజాప్రతినిధులు కోరారు. ఇది 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేసెస్ ని క్లీన్ చేసే దాంట్లో పూర్తిగా వారం పాటు ఇన్వాల్వ్ కావటం. తర్వాత 2వ వారం ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ క్లీనింగ్ చేసే దాంట్లో 1 వారం పాటు పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావటం. ఇక్కడ మెయిన్ గా పబ్లిక్. 3వ వారం ఇల్లు, కమర్షియల్స్ వచ్చే ఏదైతే చెత్త ఉందని సెగ్రిగేషన్ చేసే దాంట్లో ఇన్వాల్వ్ కావటం. 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్, దాని క్లీనింగ్ లో ఇన్వాల్వ్ కావటం. ఈ విధంగా 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరిగేటట్టుగా ఒక పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావటం. ఎందుకంటే శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి. తెలుగుదేశం పార్టీలో మహిళలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ 1875 క్లస్టర్ ఇన్ఛార్జీలతో లోకేష్ వర్చువల్ సమీక్ష నిర్వహించారు. అందరం కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పండుగ వాతావరణంలో మహానాడు నిర్వహించాలని సూచించారు. క్లస్టర్ బలోపేతానికి ఇదో మంచి అవకాశమన్నారు. మహానాడు అనేది కేవలం పార్టీ కార్యక్రమం మాత్రమే కాదన్న లోకేష్, టీడీపీ బలం, త్యాగం, క్రమశిక్షణ, సంస్థాగత స్ఫూర్తికి ప్రతిబింబమని తెలిపారు. ఈ మహానాడును స్త్రీ శక్తి థీమ్తో జరుపుతున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహించుకుంటున్నారు లోకేష్ వెల్లడించారు.
క్లస్టర్ పరిధిలోని కుటుంబ సాధికార సారథి దగ్గర నుంచి బూత్ ఇన్ఛార్జ్, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ, క్లస్టర్ కమిటీ సభ్యులు మహానాడులో పాల్గొనాలని సూచించారు. టీడీపీలో వ్యక్తులు శాశ్వతం కాదని, వ్యవస్థ శాశ్వతమన్న లోకేష్ ఆ వ్యవస్థను బలోపేతం చేసేందుకే క్లస్టర్ ఇన్ఛార్జిగా పార్టీ అవకాశం కల్పించిందని వెల్లడించారు. సామాజిక మాధ్యమాలలో హద్దులు మీరి పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇటీవల కొందరు పేటీఎం బ్యాచ్, వ్యక్తిగత, కుటుంబ విషయాలపై పోస్టులు చేయడం, చంపుతామని బెదిరించడం వంటివి చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేపడుతుందని సత్యకుమార్ యాదవ్ హెచ్చరించారు. మధుసూదన్ రెడ్డి గారిని నెక్స్ట్ పుట్టినరోజు మీరు జరుపుకోలేరు, నిన్ను అంతం చేస్తాం అంటే ఎంత ధైర్యంగా సామాజిక అంటే వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలా, వాక్ స్వాతంత్రం ఉండాలి, కానీ నిర్మూలిస్తాం, భౌతికంగా కానీ నిర్మూలిస్తాం, వచ్చే నువ్వు పుట్టినరోజు జరపలేము, ఇటువంటి మానసిక స్థితిలో ఉంటున్న వాళ్ళు కొంతమంది ఈ రకంగా చేస్తున్నారు. ఇది మంచిది కాదు. వాళ్ళు మరి ఆ మానసిక స్థితి బాగలేదా, లేకపోతే నేను అన్నట్టుగా నేను విన్నది ఏంటంటే వీళ్ళందరూ కాస్త ఈ దీని మీద ఉంటారు, పేమెంట్ మీద, పేరోల్స్ మీద ఉంటారు, పేటీఎం బ్యాచ్ అని వింటున్నారు. ఎవరైనా ఇటువంటి చేస్తే మాత్రం చాలా కఠినంగా రాబోయే రోజుల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది, కఠినంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ పరిధిలో దారుణం జరిగింది. న్యాయవాది మొహినుద్దీన్ను దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ ఖాజా మొయిజుద్దీన్ అబిడ్స్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇంటి నుంచి బయటకు రాగానే గుర్తు తెలియని దుండగులు కారుతో బలంగా ఢీకొట్టి పరారయ్యారు. న్యాయవాది మృతితో హిట్ అండ్ రన్ కేసును నాంపల్లి పోలీసులు హత్య కేసుగా మార్చారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు నెంబర్ ప్లేట్ లేని కారుతో పరారైన దుండగుల కోసం గాలిస్తున్నారు. వక్ఫ్ ఆస్తులు, భూమి విషయాలకు చెందిన కొందరితో ఖాజా మొయిజుద్దీన్కు వివాదాలు కొనసాగుతున్నాయి. గతంలో కూడా న్యాయవాదికి హాని తలపెట్టడానికి ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. సూర్యాపేట జిల్లా యార్కారంలో రాజకీయ కక్షలతో బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధును కొందరు దారుణంగా హత్య చేసి గ్రామ శివార్లోని కాలువలో పడేశారు. గతంలో మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో మధు నిందితుడిగా ఉన్నారు. ఆయన వర్గీయులే ఈ హత్య చేసి ఉండొచ్చని కుటుంబీకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 1985 నుంచి 2024 వరకు రాజకీయ కక్షల కారణంగా యార్కారంలో సుమారు 6గురు హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. తాళ్లగడ్డలో తాటిపాముల జానయ్య అనే వ్యక్తి ఇంట్లో మద్యం సిట్టింగ్ ఏర్పాటు చేసినట్లు పోలీసులకు ఆనవాలు లభించాయన్నారు. ఆ ఇంట్లోనే మధుని హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లూస్ టీంతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో ఓ విశ్రాంత ఉద్యోగి వద్ద లక్షలు దోచుకున్న 3 సైబర్ నేరగాళ్లను బాపట్ల జిల్లా చీరాల పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన విశ్రాంత ఉద్యోగి మోహన్ రావుకు కొందరు కాల్ చేసి మనీ లాండరింగ్ కేసు ఉందని చెప్పారు. దాని నుంచి బయటపడాలంటే డబ్బు పంపాలని మోహన్ రావుపై ఒత్తిడి తెచ్చారు. వారికి భయపడిన మోహన్ రావు వారు చెప్పిన బ్యాంకు ఖాతాకు 26,50,000 రూపాయలను జమ చేశారు. అనంతరం మోసపోయానని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సాంకేతికత ఆధారంగా 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 10 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసిట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 82.94% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలురు 79.92%, బాలికలు 86.38% ఉత్తీర్ణత సాధించారు. వరంగల్కు చెందిన నామాల లోకేష్ మొదటి ర్యాంకు సాధించగా సూర్యాపేటకు చెందిన బోనోత్ హేమనాథ్ 2వ ర్యాంకు సాధించాడు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలను ర్యాంక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చలు కొలిక్కి రాకపోతే ఆ దేశంపై మళ్లీ దాడులు చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై శుక్రవారమే శ్వేతసౌధంలో ఉన్న ఉన్నత స్థాయి జాతీయ భద్రతా బృందంతో ట్రంప్ అత్యవసరంగా చర్చించినట్లు అమెరికా వార్తా సంస్థ ఆక్సియోస్ తెలిపింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, సిఐఏ డైరెక్టర్ జాన్ రాట్ క్లిప్లతో సమావేశమైన ట్రంప్ ఇరాన్ యుద్ధ పరిస్థితులపై సుదీర్ఘంగా సమీక్షించారని పేర్కొంది. ఇరాన్పై ఒకేసారి భారీ సైనిక చర్య చేపట్టి ఈ యుద్ధానికి ముగింపు పలకాలనే యోచనలో ట్రంప్ ఉన్నట్లు శ్వేతసౌధ వర్గాలు వెల్లడించినట్లు ఆక్సియోస్ తెలిపింది. ఇప్పటికే ట్రంప్ తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకోగా కొన్ని పరిస్థితుల వల్ల తన కుమారుడు ట్రంప్ జూనియర్ వివాహానికి కూడా హాజరు కాకపోవడం లేదని ప్రకటించారు. ఈ క్రమంలో ట్రంప్ తదుపరి అడుగు ఎలా ఉండబోతుందనేది ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు అమెరికా ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు ముమ్మర దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ టెహ్రాన్కు చేరుకున్నారు. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ జనరల్ అహ్మద్ వహీదీతో ఇవాళ భేటీ కానున్నారు.
అటు శాంతి చర్చలు కొలిక్కి రాకుంటే మళ్లీ దాడులు చేసేందుకు అమెరికా సిద్ధమవుతోందన్న కథనాల మధ్య ఇరాన్ అప్రమత్తమైంది. ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. దేశంలోని పశ్చిమ ప్రాంతం వైపున్న గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్ పౌర విమానయాన సంస్థ నోటం జారీ చేసింది. వాణిజ్య, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఏవీ ఈ మార్గాల గుండా ప్రయాణించకూడదని ఇరాన్ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ నోటం జారీ చేసే సమయంలో ఖతార్ ప్రభుత్వానికి చెందిన ఓ వీఐపీ విమానం ఇరాన్ గగనతలాన్ని దాటింది. ఆ విమానం శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చల కోసం టెహ్రాన్కు వచ్చిన ఖతార్ ప్రతినిధి బృందానికి చెందినదని భావిస్తున్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేయడానికి కొన్ని గంటల ముందు కూడా సరిగ్గా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు పన్నిన కుట్రను భద్రతా సంస్థలు భగ్నం చేశాయి. 2020లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో మరణించిన ఇరాన్ సైనిక కమాండర్ కాసిం సులేమానీ మృతికి ప్రతీకారంగా ఓ ఉగ్రవాది ఈ కుట్ర చేసినట్లు అమెరికా భద్రతా సంస్థలు గుర్తించాయి. ఇరాన్ జాతీయుడైన 32 ఏళ్ల మహమ్మద్ బాకర్ సాద్ దావుల్ అల్ సాది ఈ కుట్ర చేసినట్లు తేల్చాయి. ఇటీవల తుర్కియాలో అతడిని అరెస్ట్ చేసిన అమెరికన్ సంస్థలు అతడిని ఇరాన్ నిఘా వర్గాలు, కతైబ్ హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడించాయి. ఫ్లోరిడాలో ఇవాంకా నివసించే ఇంటి బ్లూ ప్రింట్ నిందితుడి వద్ద లభించినట్లు తెలిపాయి. ఇవాంకా హత్యకు కుట్ర చేస్తున్న క్రమంలోనే నిందితుడిని అరెస్టు చేయడంతో ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. 15 ఆగస్టు నాటికి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో సంజీవని పథకం. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి ఒక ఏఐ డాక్టర్ ఉంటారన్న చంద్రబాబు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదన్న చంద్రబాబు. మరోసారి వైసీపీకి సహకరిస్తే మునిగిపోవటం ఖాయమని ప్రజలకు హెచ్చరిక. ఫ్యాక్షన్ బాధితులమన్న జగన్ వ్యాఖ్యలపై తెలుగుదేశం ఘాటు విమర్శలు. వైసీపీ అధినేత కుటుంబం ఎప్పటికీ నిందితులేనని వ్యాఖ్య. కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గ భేటీ. ఇందిరమ్మ కుటుంబ బీమా విధి విధానాలు ఖరారు చేసే అవకాశం. కొత్త పింఛన్లపై నిర్ణయం. యాదగిరిగుట్టలో వేద పాఠశాల భవనానికి శంకుస్థాపన చేసిన రేవంత్. నిత్య కళ్యాణం, రంగం, దీక్షాపరుల మండపాలకు భూమి పూజ. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువశక్తిదే కీలక పాత్రన్న ప్రధాని. వేర్వేరు రంగాల్లో 51,000 మందికి ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ. శాంతి చర్చలు కొలిక్కి రాకుంటే మరోసారి ఇరాన్పై దాడులకు సిద్ధమన్న అమెరికా. ముందస్తుగా గగనతలాన్ని మూసివేసిన టెహ్రాన్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.